ఇక తమిళనాడు రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామం. తమిళనాడు సీఎం విజయ్ కాసేపట్లో డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:30కు స్టాలిన్తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెప్పారు. పనిలో పనిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో త్వరలో జరగనున్న విశ్వాస పరీక్ష అంశాలపై విజయ్ స్టాలిన్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను మరికొద్దిసేపట్లో కలవబోతున్నారు. ప్రధానంగా త్వరలో జరగబోతున్న విశ్వాస పరీక్ష, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు సంబంధించి కూడా, అంటే ప్రధానంగా మర్యాదపూర్వకంగా ఇక్కడ స్టాలిన్ను విజయ్ కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ విమర్శించిన నేపథ్యంలో వెంటనే దానికి స్టాలిన్ కూడా కౌంటర్ ఇచ్చారు. ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడాలంటూ ఆయన కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యం. దీంతో ప్రస్తుతం అది జరిగిన మరుసటి రోజే ఇవాళ విజయ్ ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళబోతున్నారు. అల్వార్పేటలోని ఆయన ఇంటికి మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీని కేవలం మర్యాదపూర్వకంగానే విజయ్ కలిసే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇటు విజయ్ అటు స్టాలిన్ పరస్పర ఆరోపణ చేసుకున్న మరుసటి రోజే ఇవాళ వారిద్దరి భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరికొద్దిసేపట్లో స్టాలిన్ను విజయ్ కలవబోతున్నారు. దీంతో ప్రస్తుతం తమిళనాడులో ఈ అంశం ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయంగా ఈ అంశం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రైట్, మా ప్రతినిధి ఉమాశంకర్ చెన్నై నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉమా, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి విజయ్ మాజీ సీఎం స్టాలిన్ను కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈ మర్యాదపూర్వక భేటీగానే చూడాలా? చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. భేటీకి సంబంధించి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా నిన్న ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కువ పెట్టుకున్న నేపథ్యంలో తాజాగా విజయ్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రిని కలవడం వెనుక అంతరేమేంటి? రామ్దాస్, ప్రస్తుతం తమిళనాడులో ఇదే చర్చ జరుగుతోంది. అంటే కొత్త సంస్కృతికి తెరలేపుతూ విజయ్ తన మాజీ సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ నివాసానికి నేరుగా వెళ్ళి ఆయన్ని స్నేహపూర్వకంగా కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా 2:30 గంటల ప్రాంతంలో విజయ్ వెళ్ళబోతున్నట్టయితే సమాచారం. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అటు ప్రోటం స్పీకర్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల దగ్గర ప్రమాణ స్వీకారం చేయిస్తున్నటువంటి ప్రొసీజర్ జరుగుతోంది. ఇంకా కూడా ఆ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. అయితే ఉదయం మొదటగా సీఎంగా ఉన్నటువంటి విజయ్ ఎమ్మెల్యేగా అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తర్వాత మంత్రులు, దాని తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకే, మరో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. అయితే ఆ ఒక్క అసెంబ్లీ హాల్లోనే పలువురిని విజయ్ కూడా కలిసి ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు కూడా కొంత స్నేహపూర్వక వాతావరణంలో అందరినీ కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి. అటు తర్వాత స్టాలిన్ ప్రస్తుతం ఓడిపోయారు కాబట్టి, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన అనుభవాలను, అదే రకంగానే పరిపాలన గురించి కొన్ని సలహాలు తీసుకునేందుకు విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళబోతున్నట్టయితే సమాచారం. ఆల్వార్పేటలోని స్టాలిన్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే విజయ్ బయలుదేరినట్టయితే తెలుస్తుంది. విజయ్ స్టాలిన్తో దాదాపు 1.5 గంట సేపు భేటీ కానున్నట్టయితే సమాచారం. సో అటు తర్వాత ఎండిఎంకే నేత
వైగో ఇంటికి కూడా విజయ్ వెళ్ళబోతున్నారు. వైగో మొదటి నుంచి కూడా చిన్న పార్టీ అయినప్పటికీ చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపించే వ్యక్తి. దక్షిణ తమిళనాడు వ్యాప్తంగా కూడా వైగో పార్టీ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే స్థానాలు గెలవకపోయినా కూడా ద్రవిడ భావజాలంతో వెళ్ళేటువంటి వైగో చాలా వరకు కూడా డిఎంకేతో అటు అన్నా డిఎంకేతో పొత్తులో భాగంగానే సందర్భాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. సో వైగో ఏదైతే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా విజయ్కి కొంత సపోర్ట్గానే మాట్లాడుతూ వస్తున్నారు. సో విజయ్కి గవర్నర్ నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, అంటే ప్రస్తుతం ఆ పార్టీలు ఇచ్చేటువంటి మద్దతుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కొంత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో వైగో దగ్గర కూడా నేరుగా వెళ్ళబోతున్నారంటే తెలుస్తుంది. ఎగ్మోర్లోని వైగో కార్యాలయానికి ఎండిఎంకే కార్యాలయానికి కూడా విజయ్ వెళ్ళబోతున్నట్టయితే సమాచారం. సో రెండు చర్చల నేపథ్యంలోనే తమిళనాడులో కొత్త రాజకీయానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. అంటే మొన్నటి వరకు చూడొచ్చు, అగ్గి మీద గుగ్గెంలాగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పొత్తుల విషయంలో చాలా ఇబ్బందులకి గురి చేయడము, మద్దతు విషయంలో మ్యాజిక్ ఫిగర్ లేకుండా విజయ్ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. బట్ ఇవాళ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలు జరుగుతోంది. నిన్న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటన్నిటికీ తెరపడినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో తమిళనాడు రాజకీయాలు మారిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో ఇక్కడ కేవలం ఇది కట్టేసి కాల్లాగానే మనం చూడాల్సి ఉంటుందా, లేదా రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది ఈ భేటీకి కూడా? ఎందుకంటే వైగోను కలుస్తున్నారు, ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ కలుస్తున్నారు. నిన్న మొన్నటి దాకా కూడా మాటల యుద్ధం కొనసాగిన వేళ తర్వాత సడన్గా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇట్స్ కట్టేసి కాల్ లాగానే మనం చూడాల్సి వస్తుందా, లేదా ఇంకేదైనా పరిణామాలు ఉంటాయి? ఎందుకంటే ప్రస్తుతం రేపటి నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకునే అవకాశం ఉంది. బట్ ఇదంతా కూడా అంటే కేవలం తాను తొలిసారిగా ముఖ్యమంత్రి అవడం, ఒక సాంప్రదాయాన్ని కొనసాగించే దిశలో విజయ్ ఈ అడుగులు వేస్తున్నారనుకోవచ్చా? 100%. ఒకవేళ స్టాలిన్ మద్దతు కోరాలనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఆధారంగా విజయ్కి అవసరం లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 120 మంది దాకా అటు టీవీకే పార్టీ వైపు అఫీషియల్గా లెటర్ ఇచ్చారు కాబట్టి సో బల నిరూపణలో కూడా ఖచ్చితంగా అది తేలేటువంటి అంశంగా తెలుస్తోంది. సో అదే కాకుండానే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అటు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సపోర్టింగ్గా నిలిచినటువంటి పరిస్థితి. అటు షణ్ముగం సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, అంటే రేస్ అనేటువంటి మరో ఎమ్మెల్యే, అదే రకంగానే అదే పార్టీకి సంబంధించినటువంటి భాస్కర్ అనేటువంటి, ఇవన్నీ కూడా అన్నాడీఎంకేలో ప్రస్తుతం చీలికలు మొదలయ్యాయి. మరో విషయం ఏంటంటే కొద్దిసేపటి క్రితం తెలిసినటువంటి అంశం, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బల నిరూపణలో అన్నాడీఎంకే నుంచి విజయ్కి సపోర్ట్ చేయబోతున్నారని కూడా సమాచారం అందుతోంది. ఇలా అన్నాడీఎంకేలోనే చీలికలు ఏర్పడినప్పటికీ అటు విజయ్కి ఎవరి మద్దతు అయితే ఇంకా అవసరం లేదు. బట్ ఇప్పుడు స్టాలిన్ని కలిసేటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా స్నేహపూర్వకంగా స్టాలిన్ని కలిసి అటు ఇప్పటివరకు జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, అంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా అందించాలి, దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే తమిళనాడులో వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే దానిపైన కూడా స్టాలిన్ని కొంత అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే విజయ్ చేయబోతున్నారు. మొదటి నుంచి కూడా ఆచితూచి అడుగు వేస్తూనే ఉన్నారు విజయ్. సో స్టాలిన్ కూడా మొదటి నుంచి విజయ్కి కొంత సపోర్ట్గానే మాట్లాడుతూ ఉన్నారు. అతనికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజల మద్దతు ఉంది. ఖచ్చితంగా అతని రాజీనామా అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడంతా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తనని పూర్తిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనివ్వండి, ఆ తర్వాత అతను అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత తాము ప్రతిపక్షంగా మాట్లాడతామని చెప్పి కూడా స్టాలిన్ మాట్లాడుతున్నారు. దాంతోపాటు కూడా మిత్రపక్షాలను కూడా అటు విజయ్కి సపోర్ట్ చేయండి, అది మీ నిర్ణయం అనేటువంటి విషయాలు కూడా చెప్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్టాలిన్ని కలవడం ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా స్టాలిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత స్నేహపూర్వకంగానే మాట్లాడి ఆయన దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది తమిళనాడులో ఆసక్తికర పరిణామం. కొత్త ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ మాజీ సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ను కలవబోతున్నారు. ప్రధానంగా ఇదొక మర్యాదపూర్వక భేటీగానే చెప్తున్నారు. విజయ్ కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ప్రధాన ప్రతిపక్ష నేతను కలుస్తున్నారు, అలాగే ప్రధాన రాజకీయ పార్టీల నేతలను కూడా కలవబోతున్నారు. అందులో భాగంగానే వైగోను కూడా ఆయన కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తాను అధికారం చేపట్టిన తర్వాత విజయ్ ఇలా నేరుగా ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్ళడం కొత్త సాంప్రదాయంగా తమిళనాట రాజకీయంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా అంతకుముందు పార్టీ ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకున్నారు. అలాగే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా రాష్ట్ర ఖజానాపై చేసిన కామెంట్, దానికి స్టాలిన్ తిరిగి కౌంటర్ ఇవ్వడం, ఇదంతా జరిగిన మరుసటి రోజే నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.